వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో తెలియట్లేదేమో. ప్రతిపక్ష హోదా ఇస్తేనే, ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడే అవకాశం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటున్నారు. అనర్హత వేట ఆయన మీద వేలాడుతోంది. ఆల్రెడీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కావచ్చు, ఇద్దరు కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆయనకున్నటువంటి సంఖ్యాబలానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది కల్లా, అది కుదరని పని. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రితో సమానంగా ఆయనకి మాట్లాడే అవకాశం అనేది కూడా కుదరదు. ఎందుకంటే అసెంబ్లీలో ఆయనకు ఉన్నటువంటి బలం, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఆయనకున్న సమయం ఆయనకు ఉంటుంది తప్పితే ముఖ్యమంత్రితో సమానంగా ఇవ్వడం అనేది మాత్రం జరగదు. అలాగే 60 రోజుల పాటు ఆయన అసెంబ్లీకి కనీసం లీవ్ లెటర్ కూడా పంపకుండా హాజరు కాకుండా ఉంటే అనర్హత వేటు పడుతుంది. సో మళ్ళీ పులివెందులకు కూడా ఉప ఎన్నికలు వస్తాయి. ఇది 100% వాస్తవం. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే, మరి వీటన్నింటిని తప్పించుకోవడానికో లేదు ఢిల్లీలో లాబింగ్ చేయించాలి అనేటువంటి ఉద్దేశంతో మొత్తానికి పాత కామందుల్ని పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తనమునకలై ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో చూసాం, విజయసాయి రెడ్డి కావచ్చు, ఆళ్ళ అయోధ్యరామరెడ్డి కావచ్చు, గతంలో మోపిదేవి వెంకటరమణారావు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేశారు రాజ్యసభ సీట్లు వదిలేసి. సో ఆ ఖాళీ అయినటువంటివి అది బీజేపీ ఖాతాలోకి వెళ్తాయా, లేదంటే జనసేనకు వెళ్తాయా, ఇంకొకరికి వెళ్తాయా అనేది అది పక్కన పెట్టేస్తే, ఆ ఢిల్లీలో విజయసాయి రెడ్డి లేకపోవడం అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డికి చాలా మైనస్గా చెప్పాలి. ఢిల్లీలో లాబింగ్ చేసేవాళ్ళు ఎవరు అని చెప్పి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి అంతా పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసుకోవాలనో, పార్టీ సంస్థాగతంగా నిలబెట్టుకోవాలనో లేదు, ఢిల్లీలో లాబింగ్ చేయగలిగిన వాళ్ళు ఎవరు అన్నటువంటి వాళ్ళ మీద ఉంది. సో ఇప్పుడు బీజేపీ నుంచో, టీడీపీ నుంచో, జనసేన నుంచో, ఇంకో చోటు నుంచో లాక్కుందాం అంటే ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో దాంతో ఫేడ్ అయిపోయి అవుట్డేటెడ్ పొలిటీషియన్స్గా ముద్రపడిపోయినటువంటి కొంతమంది మేధావులని తన పార్టీలో చేర్చుకునేటువంటి కార్యక్రమానికి తెరదీశారు. ఇప్పుడు అదే ప్రచారం జరుగుతుంది. అందులో ముఖ్యంగా వినిపిస్తున్నటువంటి పేర్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అలాగే మాజీ ఎంపీ హర్ష కుమార్. ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి అప్రకటిత రాజగురువు. గత 5 ఏళ్లలో చూసాం, నెలకోసారో, 6 నెలలకోసారో, 3 నెలలకోసారో ప్రెస్ మీట్ పెట్టడం, పైన ఇది సమస్య ఉందా, పర్వాలేదు ఇదేముంది సమస్య అని చెప్పి వెంటనే జగన్మోహన్ రెడ్డికి అడగకుండానే సలహాలు ఇచ్చేస్తే నీకు బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇదే చెయ్యాలి అని చెప్పి సలహాలు ఇచ్చుకుంటూ ఆహా ఓహో అని చెప్పి చాలా చక్కగా పొగుడుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా హర్షకుమార్ గారు గత 5 ఏళ్లలో పాటు ఏం తిట్టారు జగన్మోహన్ రెడ్డిని, ఏం చేశారనేది చూసినా, ఆయన మీద అక్రమ కేసులు పెట్టినా, ఇటీవల కాలంలో చూసుకున్నప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయనకి సరైనటువంటి స్థానం దక్కలేదు. ఆయన ఎంపీ సీట్ ఎక్స్పెక్ట్ చేశారు, ఆయనకి రాలేదు. అట్లీస్ట్ తన కుమారుడికి అని ఇస్తారేమో అనుకున్నారు, అది కూడా జరగలేదు. దాంతో కూటమి ప్రభుత్వం మీద ఆయన కూడా ఒంటికాలతో లేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళని పార్టీలో చేర్చుకుంటే ఎలా ఉంటుంది, చేర్చుకుంటే ఆల్రెడీ ఎంపీలుగా పనిచేశారు కాబట్టి ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉంది. కాకపోతే ఆల్రెడీ అవుట్డేటెడ్, మళ్ళీ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. 2014 రాష్ట్ర విభజన తర్వాత, 2014 ముందు వాళ్ళు ఏం చేసినప్పటికీ రాష్ట్ర విభజన తర్వాత అసలు రాజకీయాల్లో కూడా పూర్తిగా లేరనేది వాస్తవం. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలోకి వెళ్ళి, అందులో అక్కడ ఉన్నది ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ అపోని కానే కాదు, ఉన్నది ఎన్డీఏ నరేంద్ర మోడీ 3.0 గవర్నమెంట్. ఇప్పుడు దాంట్లో కీలక పాత్ర పోషించేది నారా చంద్రబాబు నాయుడు, అలాగే బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్. వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ సమయంలో అక్కడ ఢిల్లీలో పనులు ఏమైనా చేయించుకోవాలి, మన మీద ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనుకుంటే హర్షకుమార్ కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ ఢిల్లీలో చక్రాలు ఏం తిప్పగలుగుతారు? అయితే ప్రచారం మాత్రం ఘనంగానే జరుగుతోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ నేడో రేపో ఖచ్చితంగా వైసీపీలో చేరిపోతాడు అని చెప్పి చాలా గట్టిగా జరుగుతున్నటువంటి ఒక ప్రచారం అయితే చాలా క్లియర్ కట్గా ఉంది. ఎందుకంటే చూస్తున్నాం కదా ఇటీవల కాలంలో ఎవరెవరు వెళ్ళి ఆ పార్టీలో చేరుతున్నారు ఏంటి అనేది. మొత్తానికి విజయసాయి రెడ్డి బయటకు వచ్చేసిన తర్వాత ఇక ఉన్న నేతలందరూ కూడా ఎవరి భజన వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరికి మాట్లాడే అవకాశం కూడా ఎక్కడ దక్కట్లేదు. అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంకా అంతకుమించి గొప్పగా చెప్పేది ఏముంది? సో అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాపం ఢిల్లీలో లాబింగ్ చేయడానికంటే ఉన్నది పోయింది, ఇంకోటి సామెత అంటారు కదా, అలాగా ఇప్పుడు కొత్తగా ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి పాత కామందులను లాక్కొచ్చేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. సో వీళ్ళందరికీ అతీతంగా పాపం మాజీ మంత్రి మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రఘువీరారెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని మాత్రం రాజకీయాల్లోకి రమ్మని ఎవరు పిలవట్లా, హ్యాపీగా ఆయన వ్యవసాయం చేసుకుంటున్నారు. నాకు ఆయన చూస్తే చాలా ముచ్చటేసింది. ఉండవల్లి అరుణ్ కుమార్ నేను రాజకీయాల్లోకి రానని చెప్పి ఎప్పుడో చెప్పినా, ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళడానికి ఉద్యుక్తులవుతున్నారు అన్నటువంటి పాయింట్ తీసుకున్నప్పుడు నాకు ఆయన చూసి వీళ్ళు కదా ఆదర్శం అనిపించింది. చక్కగా తండ్రి బాటలో వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆయనకు కావాల్సినటువంటి ఆలయ నిర్మాణాలు ఇవన్నీ కూడా హ్యాపీగా చేసుకున్నారు. అందరినీ పిలిపించి అక్కడ గదైపోయింది. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నారు. సామాన్యుడిలాగా ఆయన బతికేస్తున్నారు. కానీ వీళ్ళకి ఇంకా అధికారం కోసమనో లేదంటే రాజకీయ ప్రాపకం కోసం అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయట్లేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా
ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఏమాత్రం మనగలుగుతారు అన్నదే ప్రశ్నగా మిగిలిపోతుంది. మరి దానికి సమాధానం మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.